2016 సింధు ఒలింపిక్ సిల్వర్ మెడల్ గెలిచింది. సో అదే టీమ్ లో సుమిత్ రెడ్డి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వీఆర్ ఇన్ ద బెస్ట్ అకాడమీ, గోపిచంద్ అకాడమీ. తను ఒలింపిక్స్ ఆడిన తర్వాత సో మనం ఏదన్నా చేయాలి. కొమరయ్య సార్ ఆ మ్యాచ్ ఫైనల్స్ చూసి స్కూల్ కి మెడల్స్ తెచ్చిన పిల్లలకి 100% స్కాలర్షిప్ ఫ్రీ. నేను నా గవర్నమెంట్ జాబ్ ని రిజైన్ చేసి 2018 లో స్టార్ట్ అయింది. కిడంబి శ్రీకాంత్ నా పార్ట్నర్. Under-13 తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ చేశాను. దాంట్లో శిఖా అనే ప్లేయర్ ఫస్ట్ టైం షీ వన్ ద సింగిల్స్ అండ్ డబుల్స్ విన్నర్ జూనియర్ ఆల్ ఇంగ్లాండ్. అక్కడ మాకు రక్షా కందస్వామి, షీ గాట్ ద సిల్వర్ మెడల్. మీరు పిల్లల్ని ఏజ్ ఫ్రాడ్ మాత్రం చెయ్యొద్దు. మీరు ఇనిషియల్ గా మీకు రిజల్ట్ రావచ్చేమో గానీ ఫైనల్ గా అయితే మీరు ఓడిపోతారు. కీప్ ఆన్ వర్కింగ్ అంటిల్ యువర్ లాస్ట్ మినిట్. వన్ డే యూ కెన్ సీ ద సక్సెస్. Hello viewers, welcome to another episode of Sport is Life. Please watch, like and subscribe to the channel. Today we have with us P. Vikas Harsha, who is a badminton national and international player. The important tournament being the 2012 Super Series in Delhi. He was the captain of the AP team and is currently the head coach of Hot Sports Club Badminton Academy, which is currently operating in DPS Nacharam, Hyderabad. Harsha, thank you so much for talking to Sport is Life. Yeah, thank you so much for inviting me here. Yeah, thank you. So Harsha, I want to know, మీరు ఫస్ట్ హౌస్ స్పోర్ట్స్ క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు అండ్ వాట్ వాస్ ద రీజన్ టు స్టార్ట్ ఇట్? మీరు అన్నట్టు ఇందాక నేను ఇప్పుడే చెప్పినట్టు యూ ప్లేడ్ నేషనల్స్ బ్యాడ్మింటన్ ఆడారు, యూ నో ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇట్ టేక్స్ టు ప్లే అ స్పోర్ట్ అట్ అ సర్టన్ లెవెల్. టు స్టార్ట్ దిస్, వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఇట్? యాక్చువల్లీ 2016 సింధు ఒలింపిక్ సిల్వర్ మెడల్ గెలిచింది కన్నడ మారింతో. కరెక్ట్. సో అదే టీంలో సుమిత్ రెడ్డి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ హీఈస్ ద ఫస్ట్ ప్లేయర్ హూ ఈస్ గాట్ సెలెక్టెడ్ రిప్రజెంట్ ఇండియా ఇన్ ఒలింపిక్స్ ఇన్ మెన్స్ డబుల్స్. సో అంతకు ముందు వరకు ఎవరు అసలు సెలెక్ట్ అవ్వలేదు మెన్స్ డబుల్స్లో. ఓకే. బేసికలీ హీఈస్ ఏ సింగిల్స్ ప్లేయర్. ఓకే. సో తన పీక్ టైంలో వెన్ హీఈస్ టాప్ 4 ఇన్ ఇండియా or top 10 in men's singles. సో జూనియర్స్ అయిపోయిన తర్వాత హీ గాట్ ఎ బ్యాక్ ఇంజురీ. ఓకే. సో తర్వాత అసలు 6 months కంప్లీట్లీ బెడెడ్ అయిపోయాడు. అంత స్ట్రగుల్స్ నుంచి అగైన్ హీ కేమ్ అప్, హీ ఫైటెడ్. యునో మేము తిరగని హాస్పిటల్ లేదు ఇండియాలో. నౌవే డేస్ వీ హ్యావ్ చాట్ జీపీటీ ఎవ్రీథింగ్. కరెక్ట్. సో మనకి ఏం కావాలన్నా ఒక్క మెసేజ్ చేస్తే వీఆర్ గెటింగ్ ఆల్ ద కంటెంట్. సో యూ జస్ట్ థింక్ అబౌట్ 2012 or 2010, నథింగ్. సో మేము తిరగని హాస్పిటల్స్ లేవు ఇండియాలో. అందరి సజెషన్ ఒకటే, తనని బ్యాడ్మింటన్ వద్దు, ఆపేసాయి. సో లైఫ్ అన్నా బాగుంటుంది, స్పోర్ట్ అనేది పార్ట్ అనేది. ఓకే. సో ఎవ్రీ వన్, ఐఎమ్ షూర్. యా. సో ఈవెన్ వీఆర్ ఇన్ ద బెస్ట్ అకాడమీ. దట్ టైమ్ వీఆర్ ఇన్ ద బెస్ట్ అకాడమీ, గోపిచంద్ అకాడమీ. సో దట్ టైమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్. ఈవెన్ వీ హ్యావ్ ఆల్ ద సెటప్ దట్ టైమ్. సో అప్పుడు లేదు. తను ఎంతమంది నమ్మరో తను ఓన్గా ఆ టైంలోనే చాలా పెయిన్ భరించి స్ట్రగుల్స్ అయ్యి మళ్ళీ డబుల్స్లో, ఈసారి సింగిల్స్లో కాదు, యూజువల్లీ తను ఎప్పుడు డబుల్స్ ఆడినా దెర్ విల్ లైక్ ఫన్నీ కామెంట్స్, ఈజ్ ఏ ప్యూర్లీ సింగిల్స్ ప్లేయర్. సో అలాగా తను నేషనల్ ఛాంపియన్ అయ్యాడు డబుల్స్లో. మళ్ళీ ఆ డబుల్స్లో నేషనల్ ఛాంపియన్ అయినప్పటికీ కూడా తన మీద కామెంట్స్ ఏంటంటే నువ్వు ఫ్లూక్లో అయ్యావని. సో అప్పట్లో ఏంటంటే సెనవ్ థామస్, రూపేష్, దేవర్ ద కింగ్స్ ఇన్ మెన్స్ డబుల్స్. సో వాళ్ళని గెలిచి కూడా అయితే కూడా తనకి కామెంట్స్. సో కనీసం తనని ఒక సీనియర్ నేషనల్ ఛాంపియన్ అయ్యాక టీంలో కూడా పెట్టలేదు. ఐ మీన్ క్యాంప్లో ఇండియన్ పెట్టలేదు. బికాస్ దే డిడ్ కన్సిడర్ ఇట్స్ ఎ విన్. తను మళ్ళీ ఆడి తను మళ్ళీ ప్రూవ్ చేసుకొని డబుల్స్లో ఒలింపిక్స్ ఆడడం అనేది అంతవరకు ఇండియాలో ఏ పేరు జరగలేదు. సో ఈ ట్రాన్స్ఫార్మ్ అయ్యే జర్నీ అంతా, సో నేను తను క్లోజ్గా ఉండేటోళ్ళం బాగా ఈ ఇంజురీస్లో కానీ దీంట్లో కానీ. ఎందుకంటే అదే టైం నాకు కూడా షోల్డర్ ఇంజురీ ఉండింది. సో మమ్మల్ని చాలా ఏంటంటే ఒక ప్లేయర్స్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, క్రిటిసైజ్ ఎలా చేస్తారు, వీఆర్ ఇన్ నాట్ విన్నింగ్ సైడ్, ఆల్వేస్ వీఆర్ ఇన్ లూజింగ్ సైడ్. సో ఆ పెయిన్ బాగా తెలిసి తను ఒలింపిక్స్ ఆడిన తర్వాత తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత సో మనం ఏదన్నా చేయాలి. సో మనం కూడా ఒక ప్లేయర్ అంటే ఒలింపిక్స్ ఆడడం అంటే అసలు అది అందరి అంత దూరం కాదు, ఆడగలం. అది కూడా ఎప్పుడు ఎవరు ఆడని డబుల్స్లో తను సెలెక్ట్ అవ్వడం, అది కూడా తన సింగిల్స్ ప్లేయర్ అయి ఉండి. సో దేర్ ఈజ్ ఏ ఛాన్సెస్, మనం చేయగలం. సో మనం ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలి అని మేమిద్దరం తను ఇండియాకి వచ్చిన నెక్స్ట్ కూర్చొని మాట్లాడితే మనకి ఏంటి రిసోర్స్, ఎలా చేయాలి
అప్పుడు చూసుకుంటే అప్పుడు మాకు లక్కీగా కొమరయ్య సార్ కాంటాక్ట్ దొరికింది. ఓకే. మా ఫ్రెండ్ ఒక జీవన్ అని చెప్పి అదే స్కూల్లో హెచ్ఓడిగా చేస్తున్నాడు. సో తన ద్వారా వెళ్ళి కొమరయ్య సార్ని కలిసాను. ఓకే. సో లక్కీలీ హీఈస్ అ వెరీ స్వీటెస్ట్ పర్సన్ కొమరయ్య సార్. ఐ హర్డ్ ద సేమ్. యా, గో అహెడ్, కంటిన్యూ. సో తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. కరెక్ట్. సో మేము వెళ్ళినప్పుడు లిటరల్లీ బయట ఒక 10-15 మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ లేకపోతే ఒక మంచి పొలిటీషియన్స్ వెయిట్ చేస్తున్నా సరే స్పోర్ట్స్ నుంచి వచ్చారా, నువ్వు రియో ఒలింపిక్స్ ఆడొచ్చావా అని సుమిత్ని. సో అలాగా సార్ అసలు మమ్మల్ని రిసీవింగ్ బాగా చేసుకొని అప్పుడు అలా స్టార్ట్ అయింది. సో ఆ రోజు సార్కి ఫస్ట్ ప్రపోజ్ చేశాను. సో మేము ఇలాగ ఒక అకాడమీ స్టార్ట్ చేస్తున్నాం సార్, మీ పేరు మీద చేద్దాం అనుకుంటున్నామంటే సార్ అసలు నా నేమ్ వద్దు, మీరే పెట్టుకోండి, మీ నేమే పెట్టుకోండి. సో ఇప్పుడు హర్ష సుమిత్ మీరే పెట్టుకొని మీరే చేయండి, నా పేరు వద్దంటే వద్దన్నారు. బట్ ఆ టైంలో మేము సార్కి ఫోర్స్ చేసి, సో ఇది ఎంత 2016 కాబట్టి సార్కి అసలు అప్పట్లో పాలిటిక్స్కి వెళ్ళాలని ఇంట్రెస్టే లేకుండే. సో ఆయనకి నేమ్ అంటే కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. సో మేము అతన్ని రిక్వెస్ట్ చేసి సార్ని మల్కా బ్యాడ్మింటన్ అకాడమీ అని మేము స్టార్ట్ చేసాం. ఇది అలా స్టార్ట్ అయ్యింది. Wow, that's good. And actually to think like that for you and Sumit kuda to think about the future of the badminton, how important it is. And playing Olympics ante it is the pinnacle. I mean, from any sport like this, the Olympics is the highest form. Atla chuste that is so great. And indak meer anna Komarayya garu, I heard the same thing, that he has a vision for sports. That is what he looks at. That's great, Harsha. So how is the 10 years? Firstly, congratulations, 10 years complete chesaru. Thank you. How has the journey been, and what is that you think that you have achieved something, and what is that they need to achieve? Inka emundi? What is that your plan? యాక్చువల్లీ ఈ 10 years జర్నీలో 2016 ఆఫ్టర్ హీ కమింగ్, సో మేము వచ్చి కొమరయ్య సార్ని కలిసి మాట్లాడి, సో 2018లో మేము కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని బ్యాడ్మింటన్ అకాడమీని స్టార్ట్ చేశాను. ఓకే. నేను అప్పుడు దాకా నేను రైల్వేస్లో ఆడిటర్గా వర్క్ చేస్తుండే. సో నా వైఫ్ కూడా షీఈ్ ఎ స్పోర్ట్స్ ప్లేయర్ అండ్ స్పోర్ట్స్ కోటర్. సో మేమిద్దరం ఆడిటర్స్గా వర్క్ చేస్తుండే ఏజీ ఆఫీస్లో. సో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, సో ఇది రన్ అవ్వాలి అంటే నేను ఇంకా ఫుల్ టైం చేయాలి, సో అప్పుడే మనం చేయగలం అని చెప్పి నేను నా గవర్నమెంట్ జాబ్ని రిజైన్ చేసి 2018లో స్టార్ట్ అయింది కంప్లీట్. 2016లో స్టార్ట్ చేస్తే మేమే స్టేడియం, అప్పట్లో ఏంటంటే 2016లో స్టార్ట్ చేసి అక్కడ ఇక్కడ స్టేడియంని బుక్ చేసుకొని ఆడించేది, ఎందుకంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవ్వడానికి ఒక 1 year టైం పట్టింది. సో మేము అప్పుడు ఇంకా 2017 డిసెంబర్ అలా స్టార్ట్ అయింది. 2018 ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందో, 2018లో నేను రిజైన్ చేసేసి ఈ హాట్ స్పోర్ట్లో స్టార్ట్ చేశాను. సో ఓన్ సెంటర్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక స్టేట్ ఛాంపియన్ ఫస్ట్ టైం మా దగ్గర వచ్చేసి షికా అని చెప్పేసి Under-13 తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ డిపిఎస్ నాచారంలో జరిగింది. సో లక్కీలీ కిడంబి శ్రీకాంత్ నా పార్ట్నర్. చిన్నప్పుడు మేము కలిసి ఆడాం 6 years. సో నేను ఏదున్నా సరే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. సో హీఈస్ టాప్ ప్లేయర్. యా, హీఈస్ వరల్డ్ నెంబర్ 1. యాక్చువల్లీ ఏంటంటే నేను, శ్రీకాంత్, నా వైఫ్ శీతలు ఒకప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్వర్ణభారతి స్టేడియంలో ఉండింది. అలా నా వైఫ్ శీతల్, కిడంబి శ్రీకాంత్ మా జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. సో నేను ఇమీడియట్గా శ్రీకాంత్ని కాంటాక్ట్ చేసి, సో గోపి అన్న మై కోచ్, పుల్లల్ గోపిచంద్ గారు మై కోచ్. సో అన్నని నేను ఇలా స్టేట్ ఛాంపియన్షిప్ చేద్దాం అనుకుంటున్నాను అన్న అంటే అన్న శాంక్షన్ చేశారు ఇమీడియట్గా, సరే మీరు చెయ్యండి అని. సో నేను కొమరయ్య సార్ని పెట్టుకొని మనము 2018లోనే Under-13 తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ చేశాం. దాంట్లో షికా అనే ప్లేయర్ ఫస్ట్ టైం షీ వన్ ద సింగిల్స్ అండ్ డబుల్స్ విన్నర్. సో లక్కీలీ వెన్ వీ స్టార్టెడ్ 2016, సో ఇమ్మీడియట్గా మనకు ఒక 1.5 yearలోనే 2 yearsలోనే, అంటే అంతకు ముందే తను బాస్కెట్బాల్ అకాడమీలో ఆడేది ఒక 2-3 years నుంచి. దాని తర్వాత ఒక 1 year నుంచి మన దగ్గర జాయిన్ అయిన ఒక 1 yearకే తను అంతకు ముందు డబుల్స్ గెలిచింది కానీ ఎప్పుడు సింగిల్స్ గెలవలేదు. సో మన దగ్గర వచ్చి మనం స్టేట్ ఛాంపియన్షిప్ చేసిన ఫస్ట్ టోర్నమెంటే తను షీ బెట్ గోపిచంద్ అకాడమీ ప్లేయర్స్ ఆల్సో అండ్ షీ బికేమ్ ద ఫైనల్స్. గోపిచంద్ అకాడమీ ప్లేయర్ని గెలిచి తను షీ బికేమ్ ఏ డబుల్ క్రౌన్, సింగిల్స్ అండ్ డబుల్స్. సో దాన్ని లక్కీగా ఏంటంటే శ్రీకాంత్ వాజ్ ద చీఫ్ గెస్ట్. కొమరయ్య సార్ ఆ మ్యాచ్ ఫైనల్స్ చూసి, సో సార్ చాలా ఇంప్రెస్ అయ్యారు.
సో సుమిత్ వచ్చారు, శ్రీకాంత్ వచ్చారు, సార్ ముందే ఆ ఈవెంట్ జరగడం. సో ఫస్ట్ స్టేట్ ఛాంపియన్షిప్ అవ్వడం. సో సార్ ఇంప్రెస్ అయ్యి సార్ యాక్చువల్గా అప్పుడే అనౌన్స్ చేశారు ఏమని, స్కూల్కి మెడల్స్ తెచ్చిన పిల్లలకి 100% స్కాలర్షిప్ ఫ్రీ. అండ్ మీకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి. సో సార్తో మాట్లాడినప్పుడు అవన్నీ ఎగ్జామ్స్ చేసి వీళ్ళు ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు. సో వీళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు టీచర్స్ కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో హెల్ప్ చేయాలి అనే దగ్గర పిల్లలకి చాలా హెల్ప్ అయింది. పేరెంట్స్కి పిల్లలకి ఒక హోప్ వచ్చింది. ఓకే, స్టడీస్ మేము తీసేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్. సో అక్కడ మా స్టేట్ మెడల్ ఛాంపియన్షిప్ రాగా వి గాట్ ద కాన్ఫిడెన్స్. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఆబ్వియస్లీ నేషనల్ మెడల్ కావాలి. కరెక్ట్. సో ఇది 2018 అయిపోయేసరికి 2019 స్టోరీ. సో 2019 అయిపోయేసరికి లాక్డౌన్ వచ్చింది. కరెక్ట్. సో లాక్డౌన్లో కూడా బాగా స్ట్రగుల్ అయ్యాం. సో మేమందరం కూడా మంచిర్యాల అనే ఒక మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ఒకటి ఉంది మంచిర్యాల, అక్కడికి వెళ్ళి క్వారంటైన్ అయిపోయాం. ఒక స్టేడియం, ఫస్ట్ ఫ్లోర్లో జిమ్, రూమ్స్ అన్ని పైన ఉంటాయి. దగ్గర ఒక 6 ఫ్యామిలీస్, 6 ప్లేయర్స్. ఆ విధంగా మేము ఒక 1 year ఆఫ్ లాక్డౌన్ పీరియడ్ అంతా మేము ఓన్లీ కోచింగ్ చేసుకున్నాం. వీకెండ్స్ ఫారెస్ట్లోకి వెళ్ళేది, ఎందుకంటే బయట ఎక్కడ రావడానికి అవ్వదు. సో లక్కీగా మాకు అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ కానీ భారతీ మేడం ఉండేట కలెక్టర్ మేడం బాగా సపోర్ట్ చేశారు. సో ఆ స్టేడియం ఓనర్ మధు గారని తన ఫ్రెండ్ అనమాట. అంతవరకు స్టేడియం మనమే రన్ చేసేది, మన క్లబ్ రన్ చేసేది. సో లాక్డౌన్లో అవ్వదు యాక్చువల్లీ మీకు చెప్పాలంటే, మేము లాక్డౌన్లో దీన్ని రన్ చేయలేము అని చెప్పడానికే వెళ్ళాం. చెప్పి విత్డ్రా చేసేసుకొని వచ్చేద్దాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు మనం అంతా రెంట్స్ పే చేసి మనం రన్ చేయాలి. సో మేము చేయలేమని చెప్పి వెళ్తే లక్కీగా అక్కడ మధు గారు అన్నారు, అసలు మీరు ఇక్కడే లాక్డౌన్లో వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా సార్, నాకేం రూపాయి వద్దు, మీరు జస్ట్ యూటిలైజ్ చేసుకోండి చాలా అన్నారు. సో మాకు ఏంటంటే ఇప్పుడు మేము ఎక్కడ చేసుకోవాలన్నా ఇబ్బంది, ఎందుకంటే స్కూల్ ప్రిమిసెస్. కరెక్ట్. స్కూల్లో వీ కాంట్ వైలేట్ ద రూల్స్. కరెక్ట్. దట్స్ ట్రూ. సో మేము ప్రైవేట్ కావాలి, ప్రైవేట్ ప్రాపర్టీ, లాక్డౌన్ అవ్వాలి, అది కూడా ఒక 6 ఫ్యామిలీస్. సో చేయడానికి మేము లక్కీగా మంచిర్యాల వెళ్ళాం. మంచిర్యాల ప్రపంచం అంతా ఆగిపోయింది, మా ప్రపంచం అక్కడ బాగా. దట్ ఈస్ అమేజింగ్. యాక్చువల్లీ దట్ ఈస్ ఎంత ఇంపార్టెంట్ అండి అలా చేయడం. ఇందాక మీరు అన్నట్టు కూడా స్కూల్లో కూడా కొమరయ్య గారు టు గివ్ దట్ ప్రొవిజన్ దట్ వీళ్ళు ఫైనల్ చేస్తారు, ఆ సపోర్ట్ వస్తే కనుక ద ప్లేయర్స్ థింకింగ్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. దే కెన్ ఫోకస్ సో మచ్ ఆన్ ద స్పోర్ట్, ఆన్ ద అప్కమింగ్ టోర్నమెంట్స్. దట్ ఈస్ సో క్రిటికల్ అనిపిస్తుంది అట్లాంటి. అండ్ ద క్రెడిట్స్ గోస్ టు పేరెంట్స్ ఆల్సో. సో ఇప్పుడు నాకు పిచ్ ఉంది, నేను కోచింగ్ చేయాలని, బట్ ఆ లాక్డౌన్ టైంలో కూడా పేరెంట్స్ ఆ రన్ చేయడానికి వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు మనీ అంటే తీస్తారు, స్పోర్ట్ బ్యాడ్మింటన్ ఈజ్ ఏ కాస్ట్లీ స్పోర్ట్, మనీ తీస్తారు కానీ ఆ టైంలో మనీ తీసే పని కాదు, దే హ్యావ్ టు కుక్. ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కుక్ చేసి పెట్టి వాళ్ళు క్లీన్ చేయాలి. సో బయట వాళ్ళు లోపల రావడానికి అవ్వదు. సో ద హోల్ క్రెడిట్స్ గోస్ టు పేరెంట్స్ అండ్ మై వైఫ్ ఆల్సో, ఎందుకంటే నాకు అప్పుడు కిడ్స్ ఉండే. సో ట్విన్స్, దే ఆర్ జస్ట్ లైక్ 3 years 4 years ఓల్డ్. సో తను కూడా కంప్లీట్ గా వచ్చేసి పిల్లల్ని చూసుకుంటూ పేరెంట్స్ మొత్తం దాన్ని రన్ చేశారు రియల్లీ. అండ్ కట్ చేస్తే ఆ కోవిడ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి నేషనల్స్ అయింది. నేషనల్స్ హర్యానాలో అయితే సుప్రియ అనే అమ్మాయి నేషనల్స్ గోల్డ్ కొట్టింది అండర్ 13 సింగిల్స్ ఆఫ్టర్ కోవిడ్. దట్ ఈస్ ద సెకండ్ టోర్నమెంట్. సో చేతనానంద్ అకాడమీలో ఫస్ట్ అయింది, తను ప్రీ క్వార్టర్స్ ఓడిపోయింది. సో అదే బాధతో మేము అట్లేం. నెక్స్ట్ తను చండీగఢ్లో షీ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ అండర్ 13 గర్ల్స్ సింగిల్స్. సో మాకు అప్పుడు దత్తాత్రేయ గారు అక్కడ గవర్నర్గా ఉండే. సో సార్ ఇమ్మీడియట్గా పిలిచి, సో కోవిడ్ అయిపోగానే అయిపోయింది ఫస్ట్ నేషనల్స్. సో తను కూడా గెస్ట్, సార్ గెస్ట్ అనమాట, గవర్నర్గా ఉండే. సార్ పిలిచి ఆయన దానికి ఇన్వైట్ చేసి, సో మమ్మల్ని అందరినీ ఆయన కంగ్రాచులేట్ చేసి ఇంకా చేయాలని బాగా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్మెంట్ నీడెడ్ అండి. సో ఏదైతే మేము ఎఫర్ట్స్ పెట్టామో కోవిడ్లో అదంతా కూడా మాకు అయింది. ఇంకా నేషనల్ ప్లేయర్స్ ఎవరున్నారండి? ఇప్పుడు మీరు శిఖా చెప్పారు, సుప్రియ చెప్పారు. ఇప్పుడు స్టేట్ ఛాంపియన్షిప్ మాకు శిఖాతో స్టార్ట్ అయింది. అవును. నేషనల్ గోల్డ్ సుప్రియ వచ్చింది. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇంటర్నేషనల్. ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్. కరెక్ట్. సో ఈ ఇంటర్నేషనల్స్కి వచ్చేసరికి ఏంటంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి.
సో ఫినాన్షియల్గా మనం వెళ్ళి ఆడగలగాలి. కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మన ఇండియన్ గవర్నమెంట్ పంపించే టోర్నమెంట్స్ ఏముంటాయంటే ఇయర్లో ఓన్లీ ఏషియన్ బ్యాడ్మింటన్ ఒకటి, వరల్డ్ జూనియర్స్ ఒకటి, ఇవి రెండే ఉన్నాయి. మిగతా ఇంటర్నేషనల్స్ దగ్గర దగ్గర ఒక 15 టోర్నమెంట్స్ అవుతాయి. బట్ ఇండియా పంపించేది ఈ రెండే. సో ఫినాన్షియల్గా కూడా చాలా అవసరం. మిగతా టోర్నమెంట్స్కి వెళ్ళి ఆడినప్పుడే వరల్డ్ నెంబర్ 1 అవుతాడు. కరెక్ట్. సో ఎవరికి తెలియదు ఏంటంటే మనం ఈ 2 టోర్నమెంట్ ఆడుకుంటే మనం వరల్డ్ నెంబర్ 1 అవ్వం. కరెక్ట్. యూ హ్యావ్ టు కన్సిస్టెంట్గా ఆడుతుండాలి టోర్నమెంట్స్. సో ఇమ్మీడియట్గా ఏంటి, దానికి ఇండియాలో ఒక రూల్ ఉంది, నువ్వు అండర్-19 క్వాలిఫై అయితేనే నువ్వు ఇంటర్నేషనల్స్ ఆడతావు. అప్పుడు మా ప్లేయర్స్ అంతా 17. సో ఎప్పుడైతే సుప్రియా గెలిచినప్పుడు దేవర్ లైక్ 17 ప్లేయర్స్. అండ్ ఇంకోటి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జెన్యూన్ ఏజ్ ప్లేయర్స్. ఎందుకంటే నేను బాగా ఐడి చేయించాను వాళ్ళకి. సో నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే మీకు 200% ఇఫ్ యూ మేక్ ఏ ఫ్రాడ్ ఏజ్ మీకు ఎర్లీ రిజల్ట్స్ వస్తాయి, బట్ అవి మీకు దేనికి పనికిరావు. ఏమవుతుంది అంటే మీకు స్కిల్ పోతుంది. కరెక్ట్. మీరు ఎప్పుడైతే ఏజ్ ఫ్రాడ్ చేసి ఎర్లీ రిజల్ట్స్ వస్తాయో, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు దగ్గర దగ్గర 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది స్పోర్ట్లో. నేను ఆడాను 15 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ ప్యూర్లీ కోచింగ్ చేశాను. కరెక్ట్. సో నేను తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు ఏజ్ ఫ్రాడ్ చేసి ఆడతాం, మనం పవర్తో డామినేట్ చేస్తాం. ఎప్పుడైతే ఏజ్ వస్తుందో, ఇప్పుడు ఏజ్ లేనివాడు ఏం చేస్తాడంటే వాడికి పవర్తో చేయలేక వాడు అన్ని స్ట్రోక్స్ ఆడతాడు, సాఫ్ట్ స్ట్రోక్స్, డ్రిబుల్స్, టాసెస్, ఇవన్నీ. వాడికి ఎప్పుడైతే ఏజ్ వస్తుందో వాడికి పవర్ వస్తుంది, ఈ స్కిల్ యాడ్ అవుతుంది. కరెక్ట్. సో 19 నుంచి మీకు ఏమవుతుంది, నేను ఓన్లీ పవర్తో డామినేట్ చేసిన వాడిని నాకు ఎలా స్కిల్ డెవలప్ చేస్తాను? కరెక్ట్. నేను స్కిల్ డెవలప్ చేయలేదు. అప్పుడు నా మైండ్ బాడీ సపోర్ట్ చేయదు. కరెక్ట్. సో 19 నుంచి ఖచ్చితంగా ఏంటంటే ఏజ్ ఫ్రాడ్ చేయనోడే రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్. దట్ ఇస్ సో ట్రూ. సో నేనేంటంటే దీనివల్ల నాకు లేట్ అయింది. సో నేను ఇందాక చెప్పినట్టు మీరు 19 ఇంటర్నేషనల్స్ ఆడాలి అంటే మీరు ఇండియాలో క్వాలిఫై అయ్యి ర్యాంక్స్ ఉండాలి. ర్యాంక్ ఉంటేనే బ్యాడ్మింటన్స్ ఆఫ్ ఇండియా మీకు ఎంట్రీస్ ఫార్వర్డ్ చేస్తాయి. సో నాకు 17 ప్లేయర్స్ నా దగ్గర ఉన్నారు. సో నాకేమైందంటే చాలా హార్డ్ వర్క్ తర్వాత ప్లేయర్స్ 17లో ఉండగా జస్ట్ 19 ఫస్ట్ ఇయరే అభిషేక్, సితప్రజ్ఞ రెడ్డి ఇద్దరు నేషనల్స్ క్వాలిఫై అయ్యారు చండీగఢ్లో. సో నాకు ఎప్పుడైతే క్వాలిఫై అయ్యారో నేను యాక్చువల్లీ ఏంటంటే ఏ టైప్ అంటే ఇప్పుడు అది నా నేషనల్స్ క్వాలిఫై చేయాలి, ప్లేయర్స్కి నేషనల్ ర్యాంక్స్ రావాలి అనే దానికి ఒక 3-4 ఇయర్స్ బాగా హార్డ్ వర్క్ చేశాను. హార్డ్ వర్క్ చేసిన తర్వాత నేను ఏ టైప్ అంటే నాకు ఆ 1 డే కూడా నేను ఎంజాయ్ చేయలేను. సో ఇమ్మీడియట్గా నా టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. సో అదే రోజు నైట్ కూర్చొని వీళ్ళకి నెక్స్ట్ టోర్నమెంట్ వీళ్ళని ఎలా చేయాలి అనేది నేను ఆ రోజే ప్లాన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ మీరు ఇంటర్నేషనల్స్ ఆడాలి. సో నాకు ఓల్డ్ నెంబర్ 5, 6, 7, 8, 9, 10 ఈజ్ మై టార్గెట్. నాకు ఓల్డ్ ర్యాంక్స్ కావాలి 1 ఇయర్లో. అప్పుడే మీరు ఏం చేస్తారంటే మీరు ఓల్డ్ నెంబర్ 1 అవ్వచ్చు. ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ. దేంట్లో మీకు ఏంటంటే అలా మనం టార్గెట్ చేస్తేనే మనం ఇంటర్నేషనల్ మెడల్ తేగలం. కరెక్ట్. వరల్డ్ జూనియర్స్లో, ఏబీసీలో, ఎందుకంటే సీడింగ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ మై టార్గెట్. సో నాకేమైందంటే సితప్రజ్ఞ రెడ్డి, అభిషేక్ అన్పల ఇద్దరు అదే టోర్నమెంట్లో క్వాలిఫై అయ్యారు. గుడ్. సో కట్ చేసి నేను తర్వాత ఇమ్మీడియట్గా మా ఫస్ట్ టోర్నమెంట్ ఇజ్రాయెల్ వెళ్ళాను. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, వీసాలు, ఇది అది చాలా ఇబ్బంది పడి ఫైనల్లీ వి మేడ్ ఇట్. ఈవెన్ మేము వెళ్ళి కిషన్ రెడ్డి సార్ని కలిసాము ఢిల్లీలో వీసా కోసం. సార్ మాకు ప్లేయర్స్ సార్ ఇలా నేషనల్ ర్యాంకింగ్ ఉంది, బీడీఎల్ఎఫ్ నుంచి మాకు అప్రూవల్ వచ్చింది, టోర్నమెంట్ ఎంట్రీస్ వచ్చాయి, సో మాకు వీసా కావాలని. అప్పట్లో ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ ఫస్ట్ టోర్నమెంట్ ఆడాను. సర్ప్రైజింగ్లీ ఏమైందంటే ఫస్ట్ అభిషేక్ అన్పల చాలా ఫంబుల్ అయిపోయాడు. బట్ అదే టోర్నమెంట్లో సితప్రజ్ఞ రెడ్డి సూపర్గా పర్ఫామ్ చేశాడు అండ్ హీ వన్ హిస్ ఫస్ట్ రౌండ్. సో సితప్రజ్ఞ రెడ్డి చాలా బాగా ఆడాడు. సో వాడు మైండ్ సెట్ అంతా డిఫరెంట్. అంటే వాడు ఏం భయపడ్డు, చిన్నప్పటి నుంచి అంటే వాడు స్పెషల్ కిడ్. సో వాడికి స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్, స్టడీస్ కంటే కూడా. సో వాడికి ఉన్న ఛాలెంజెస్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు.
సో మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. సో ఇంటర్నేషనల్స్లో మేము భయపడ్డాం స్టాండర్డ్ చూసి, బట్ కానీ వాడిచ్చిన బూస్ట్కి మళ్ళీ కమ్బ్యాక్ స్ట్రాంగర్ అన్నట్టు తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒక 3-4 months ఫుల్ ప్రాక్టీస్ చేసుకొని ఈసారి స్పెయిన్కి వెళ్ళాం. స్పెయిన్లో హీ బెట్ ఓల్డ్ నెంబర్ 2 భరత్ లతీష్, జూనియర్ ఓల్డ్ నెంబర్ 2. ఈసారి స్థితాన్ని ఒక్కడనే తీసుకెళ్ళాను, ఎందుకంటే అభిషేక్ కొంచెం మోరల్గా ఆ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని అది చూసి బాగా ఫంబుల్ అవుతున్నాడు అని చెప్పి సితాన్ తీసుకెళ్ళాను. సితాకి దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది. దట్ ఈస్ అవర్ ఫస్ట్ BWF మెడల్. బట్ అస్సలు 0 expectations. మాకు ఏంటంటే సితాక్ అక్కడ మెడల్ వస్తుందని కానీ లేకపోతే మెడల్ తేవాలన్న కానీ ఇంటెన్షన్ లేదు. మేము బాగా ఆడాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి. లిటరల్లీ మ్యాచ్ ముందు కూడా, మ్యాచ్కి భరత్ లతీష్తో క్వార్టర్ ఫైనల్స్ అయ్యేటప్పుడు కూడా సితాక్ నేను చెప్పాను, నువ్వు ఎక్స్ట్రీమ్గా ఆడితే నీకు ఒక 17-18 points వస్తాయేమో, ఎప్పుడు విన్నింగ్ మీద పెట్టొద్దు, దాని మీద వెళ్ళి నువ్వు 10-12 pointsతో ఓడిపోవద్దు. బట్ నేనే అసలు షాక్ అయ్యాను ద వే హౌ హీ ప్లేడ్. హీ బెట్ ద ఓల్డ్ నెంబర్ 2 అండ్ హీ రీచ్డ్ ఫైనల్స్ అండ్ వీ వన్ ద సిల్వర్ మెడల్. ఇమ్మీడియట్గా అది అభిషేక్కి బాగా బూస్ట్ అయింది. సో ఆడగలమని. సో ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఆల్ ఇంగ్లాండ్ వెళ్ళాను, జూనియర్ ఆల్ ఇంగ్లాండ్. అక్కడ మాకు రక్షా కందస్వామి, షీ గాట్ ద సిల్వర్ మెడల్. సో సూపర్గా పర్ఫామ్ చేసింది. యాక్చువల్లీ అసలు నా లైఫ్లోనే అటువంటి మ్యాచ్ చూడలేదు. షీ వాజ్ డౌన్ లైక్ 20-12 in the second set after losing first set in the quarter finals. From there to she, she is a Chinese player representing US. సో తనతో తిను ఫస్ట్ సెట్ ఓడిపోయి సెకండ్ సెట్ 12-20 డౌన్. యూ ఇమాజిన్ షీ బ్రాట్ లైక్ 12 points at a row. And she won the quarter finals. She won the semi-finals and she reached finals. So junior all England medal రావడం చాలా ప్లస్ అయింది. ఇమ్మీడియట్లీ ఇంకా అభిషేక్ పర్ఫామ్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. సో నెక్స్ట్ బల్గేరియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్లో అభిషేక్ మనకి సిల్వర్ మెడల్ తెచ్చాడు. సో అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఏమైందంటే సితా కొన్ని ఇంజరీస్ స్ట్రగుల్ అయ్యాడు. బట్ అభిషేక్ ఆ టైంలో బాగా స్ట్రాంగ్ అయిపోయాడు. స్ట్రాంగ్ అయ్యి మనకి యాక్చువల్లీ లాస్ట్ 2025 ఓల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ చేస్తున్నాం. సో మనకి అభిషేక్ ఓల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్కి టార్గెట్ అయ్యాడు. టార్గెట్ అయ్యి మనకి సెప్టెంబర్లో ఓల్డ్ జూనియర్స్ ఉన్నాయి, మనం ఏప్రిల్లో డచ్ జర్మన్ ఇంటర్నేషనల్స్ అవుతాయి. డచ్ జర్మన్ ఇంటర్నేషనల్స్కి వెళ్తే చెన్లాంగ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, తను ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. సో తను చైనా టీమ్ కోచ్గా వచ్చాడు. సో ఎవరైతే ఓల్డ్ జూనియర్ ఛాంపియన్ అయ్యాడో వాడితో అభిషేక్ హీ వాజ్ లీడింగ్ యాక్చువల్లీ 2018. బట్ స్ట్రెస్ అది హ్యాండిల్ చేయలేక మ్యాచ్ పోయింది. అండ్ సెప్టెంబర్లో కట్ చేస్తే అభిషేక్కి ఢిల్లీలో మనకి ఫైనల్ ట్రయల్ సెలక్షన్ వచ్చింది. సో అదే టైంలో ఇంజురీ అయిపోయింది, షోల్డర్ ఇంజురీ. సో 3 months సర్జరీకి వెళ్ళాడు అభిషేక్. సో మనకి ఢిల్లీ నుంచి అభిషేక్కి ఫైనల్ ట్రయల్స్కి రమ్మని కాల్ చేశారు. సో ఆడలేక మొత్తం పాపం కొలాప్స్ అయిపోయింది. How is he doing now? Is he just now he is recovering? Okay, that is great story, Sanjay. I mean, I think మీరు అన్నట్టు how you started with the state కానివ్వండి, then nationals, then now international tournaments, and I'm sure there'll be many more to come. So Harsha, I mean, if you look at associations, the role of them, ఇప్పుడు Khelo India also is tournaments conduct చేస్తాయి, or they're giving that boost to set up these camps కానివ్వండి. ఆ విషయంలో ఏది ఇంప్రూవ్ అవ్వచ్చు మన ఫ్రమ్ అ బ్యాడ్మింటన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ఏం చేస్తే మనకి నెక్స్ట్ యూ సీ దట్ హే వాట్ దిస్ విల్ హెల్ప్ ద ప్లేయర్స్ అ లాట్. అసోసియేషన్ కూడా ఇఫ్ ద అసోసియేషన్స్ ఆర్ స్ట్రాంగర్ దట్ విల్ షో ఇన్ ద ప్లేయర్స్ కమింగ్ అప్ ఆల్సో. సో దాంట్లో ఏం చేయొచ్చు? యాక్చువల్లీ నేను అయితే చెప్తే ఇప్పుడు అభిషేక్ మనకి జూనియర్ నేషనల్ మెడల్ తెచ్చాడు, దాని తర్వాత ఇంటర్నేషనల్ మెడల్స్ తెచ్చాడు, ఓల్డ్ జూనియర్స్తో ఫైట్ చేశాడు, చాలా చేశాడు. అదే అభిషేక్కి ఇప్పుడు మీరు చూసుకుంటే ఇనిషియల్గా అంతా స్ట్రగుల్స్ అయ్యాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ గెలవడానికి కానీ, స్టేట్ ఛాంపియన్షిప్ గెలవడానికి కానీ. ఇప్పుడు మీరు అడిగిన బెటర్ వేస్ అంటే నేను ఒకటి అడుగుతాను. నా దృష్టిలో ఒక డిస్ట్రిక్ట్ ఛాంపియన్ కూడా వాడి లైఫ్కి ఆడుతోపే, బట్ మనం వాడిని ఎక్కడ గుర్తిస్తున్నాం? ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఛాంపియన్ తీసుకుందాం, ఒక 10 years పోయాక ఇంకేదో దాంట్లో వాడు జాబ్ చేసుకుంటున్నాడు, సంథింగ్ ఈ సర్వైవింగ్. డిడ్ హీ ఫీల్ హీ ఈస్ అ హీరో ఆఫ్ హిస్ కెరియర్? ఐఎమ్ షూర్ హీ కుడ్ హ్యావ్ డన్ అ లాట్ మోర్ అని అనిపిస్తుంది. ఎస్. అండ్ నేనేమంటానంటే ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న గ్రాస్ రూట్స్ ప్లేయర్స్ని వీ షుడ్ ఎంకరేజ్ దెమ్.
ఆఫ్టర్ విన్నింగ్ ఏ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ లైక్ వాడికి ఒక చిన్న గుర్తింపు పిలిచి ఒక ఫెలిసిటేషన్ లేకపోతే ఒక క్యాష్ రివార్డ్ ఆఫ్ 10,000 rupees. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దట్ 1 lakh 2 lakh. Just you give him 10,000 rupees and felicitate him. So that moral support will help him to play for the further rounds. Yeah, absolutely. So ఇప్పుడు ఇంతమంది డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ యూత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ అన్ని స్పోర్ట్స్ మీద అవేర్నెస్ ఉంటుంది. సో ఎంతమందిని పిలిచి ఒక డిస్ట్రిక్ట్ ఛాంపియన్ని, ఎన్ని స్పోర్ట్స్లో పిలిచి ఒక డిస్ట్రిక్ట్ ఛాంపియన్ని ఫెలిసిటేట్ చేయడమో గుర్తింపు చేయడమో చేస్తున్నారు. అది మీరు అన్నట్టు ఆ ఎంకరేజ్మెంట్ విల్ హెల్ప్ దెమ్, విల్ బూస్ట్. నేను అన్నట్టు ఆ మొరాల్ బూస్టింగ్తో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ప్లే మోర్, హెల్ప్ దెమ్ ఆ హార్డ్ వర్క్ ఇంకా చేయాలి నేను ఈ రికగ్నిషన్ కోసం. అండ్ సో ఇదే అభిషేక్ కెరియర్ తీసుకోండి. When he win the district, he didn't get nothing, not even single rupee. When he represent like Telangana, nothing. When he win the junior medal also, nothing. Now తను ఎప్పుడైతే వరల్డ్ ఇంటర్నేషనల్లో పర్ఫామ్ చేసి ఆఫ్టర్ విన్నింగ్ ఏ బ్రాంజ్ మెడల్ ఇన్ ద నేషనల్స్ తరువాత దానికి ఒక 4 monthsలో ఖేలో ఇండియా వచ్చింది. ఇప్పుడు ఓఎన్జీసీ హెల్ప్ చేస్తుంది. నో హీఈస్ గెటింగ్ లైక్ 60,000 to 70,000 per month. But what is the use now? సో ఆ ప్లేయర్ని మనము చిన్నప్పటి నుంచి కానీ చేసుకోగలిగితే ఒక్క గుర్తింపు లేకపోతే మేము ఉన్నామని ఒక ధైర్యము ఎవరైనా సరే, సో ఒక గుర్తింపు ఒక ధైర్యం కానీ ఇవ్వగలిగితే వాడు ధైర్యంగా ఆడుకుంటాడు. కరెక్ట్. సో దట్ మనం ఇంకా చాలా మంది ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేయగలం. అబ్సల్యూట్లీ, ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఐ హోప్ ఇట్ చేంజెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో మీరు హర్ష, ఇఫ్ యూ వాంట్ టు గివ్ అడ్వైస్ టు ద ప్లేయర్స్, ఐ మీన్ ఐ థింక్ see all said and done these days academics also, parents give that importance to academics, parallel ga cheyali ani, which is also a good thing. As a sportsman we'll always tell parallel ga academics kuda importance iyandi and sports adandi. What is your advice to both players and parents? Let's start with players. ప్లేయర్స్ నా దృష్టిలో నువ్వు ఒక డిస్ట్రిక్ట్ గెలిచిన లేదా ఒక చిన్న ఓపెన్ టోర్నమెంట్ గెలిచిన నువ్వు తోపే. ఎందుకంటే నువ్వు డిస్ట్రిక్ట్ గెలిచావు, నువ్వు స్టేట్ గెలవాలి. స్టేట్ గెలవాలి అంటే స్పోర్ట్స్లో నువ్వు అనుకోని గెలుస్తావు గెలుస్తావు అనుకుంటే నీ భ్రమ. అలా కాదు, నువ్వు గెలవాలి అంటే నీకు జెనెటికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి, నాట్ ఓన్లీ ఫిజికల్. ఆ మైండ్లో నువ్వు ఎగ్జిక్యూట్ చేసేది ఉండాలి. అవన్నీ కూడా నీకు న్యాచురల్ స్కిల్స్ కూడా చాలా ఉంటాయి. నువ్వు ఎంత కష్టపడి నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యి నువ్వు వెళ్ళి ఒక స్టేట్ ప్లేయర్తో ఓడిపోతే నువ్వు అనుకుంటావు నేను ఇది లోపం, ఇక్కడ తప్పు చేశాను అక్కడ తప్పు చేశాను అని. నీకు న్యాచురల్టీ ఎబిలిటీ లేకపోతే నువ్వేం చేస్తావు, ఎక్కడి నుంచి తెస్తావు? నా దృష్టిలో నువ్వు కూడా ఒక ఛాంపియన్వే, ఎప్పుడూ రెగ్రెట్ ఫీల్ అవ్వక. ఇంకొకటి, కీప్ ఆన్ వర్కింగ్ అంటిల్ యువర్ లాస్ట్ మినిట్. వన్ డే యూ కెన్ సీ ద సక్సెస్, నో డౌట్ అబౌట్ ఇట్. వర్క్ హార్డ్. దట్స్ ట్రూ అండి. ఆ ప్రాసెస్ని నమ్ముకోవాలి, ప్రిపరేషన్ దాన్ ద అవుట్కమ్, రిజల్ట్ కన్నా ప్రాసెస్. Parents, how do you see the response? And parents, how are they responding to players who are playing at a certain level? What do you think the parents have to do from their side? Parents journey is very important. మీరు నేను ఏదో అకాడమీ ఫీజు కట్టేశాను లేకపోతే ఇంక ఏదో కట్టేసి వదిలేస్తున్నా వెళ్ళి పికప్ చేసుకుంటానంటే ఇదేమి స్కూల్ కాదు. సో వాడికి నువ్వు మనీ పే చేస్తే సరిపోదు, నీ మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు మోరల్గా వాడితో డిస్కస్ చేయాలి, ఎంత హార్డ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావు, నీకు ఫిజికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు మెంటల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే టైం మీరు తీసి వాడితో మినిమం ఒక 20 minutes ఎవ్రీ డే స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయడం వల్ల వాడికున్న మైండ్ అంతా మీకు చెప్పుకొని ఎంటీ అవుతుంది. రేపటికి మళ్ళీ వాడు స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తాడు వాడి డైలీ ప్రాక్టీస్ సెషన్స్లో. అండ్ పేరెంట్స్కి ఒక అడ్వైస్, ఇప్పుడు నేను బ్యాడ్మింటన్, ప్లీజ్ మీ పిల్లల్ని ఏజ్ ఫ్రాడ్ మాత్రం చేయొద్దు ఫర్ ద ఎర్లీ రిజల్ట్స్. మీ ఏజ్ ఫ్రాడ్ చేస్తారంటే మీరు ఇనిషియల్గా మీకు రిజల్ట్ రావచ్చేమో కానీ ఫైనల్గా అయితే మీరు ఓడిపోతారు. హర్ష, థ్యాంక్ యూ సో మచ్ హర్ష. ఐ థింక్ మీ పాయింట్స్ ఇప్పుడు టు ఎండ్ విత్ అడ్వైస్ టు ద పేరెంట్స్ కానివ్వండి, ప్లేయర్స్, అండ్ యువర్ జర్నీ ఇన్ ద లాస్ట్ 10 years since you started this club has been nothing short of amazing in terms of the achievements, how gradually one after the other you all achieved, and to think at the start to set up something from a player's perspective ఆలోచించి, and on the way the help you got from కుమరయ్య గారు కానీ all this దత్తాత్రేయ గారు, I mean కిషన్ రెడ్డి గారు, everyone at some point they made their little contribution to it, and I hope
You take this encouragement. I hope you continue to do this for many, many years to come. Produce national, international champions from India. I wish you all the best, and thank you so much, Harsha, for talking to Sports Life. Thank you so much. Thank you. Yeah.